నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకవైపు ప్రపంచ కప్ హీరో, మరోవైపు ఐపీఎల్ సెన్సేషన్. జట్టులో ఎవరికి చోటివ్వాలి? ఇప్పుడు భారత జట్టు మేనేజ్మెంట్ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఇంగ్లాండ్తో రెండో టీ20కి ముందు సంజు శాంసన్ స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వరుసగా 3 ఇన్నింగ్స్లో విఫలమైన సంజుకు మరో అవకాశం ఇస్తారా, లేక 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇండియన్ జెర్సీ అందిస్తారా అనే ఉత్కంఠ టీవీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్లో భారత విజయంలో సంజు కీలక పాత్ర పోషించాడు. 5 ఇన్నింగ్స్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. అయితే క్రికెట్లో గతం కాదు, ప్రస్తుతం పర్ఫార్మెన్స్ జట్టులో స్థానాన్ని నిర్ణయిస్తుంది. అలా చూసుకుంటే ప్రపంచ కప్లో రప్పాడించిన సంజు బ్యాట్ యూకేలో 3 ఇన్నింగ్స్లు 6 పరుగులతో డీలా పడింది. ఒక ప్రపంచ కప్ హీరో నుంచి అభిమానులు ఆశించిన ప్రదర్శన మాత్రం ఇది కాదు. సంజు ఫామ్పై చర్చ ఇలా జరుగుతుంటే డ్రెస్సింగ్ రూమ్లో డైనమైట్ ఓపిక్గా ఎదురు చూస్తోందని మరోవైపు సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ పేరు ట్రెండ్ అవుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ యువ సంచలనం ఇప్పటికే భారత జట్టులో ఉన్న ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతడి రికార్డులు మాత్రం ఇంకెంతకాలం వేచి చూడాలని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్లో 237 స్ట్రైక్ రేట్తో వైభవ్ 776 పరుగులు చేశాడు. అందులో ఏకంగా 72 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఇవన్నీ సాధించిన తర్వాత కూడా బెంచ్కి పరిమితం కావడం అభిమానులకు అర్థం కావడం లేదు. వైభవ్ సూర్యవంశీ ఆడితే చూడాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు, యూకేలోనూ ఎదురు చూస్తున్నారు. బెల్ఫాస్ట్లో జరిగిన టీ20 వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూడాలని వేలాది మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. వైభవ్కి అవకాశం రాకపోవడంతో నిరాశ చెందారు. మాంచెస్టర్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి అలవాటు పడాలనే కారణాలు చెబుతున్నా అసాధారణ ఫామ్లో ఉన్న ఆటగాడికి అవకాశం ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు ఇప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తోంది. ఒకవైపు జట్టుకు ప్రపంచ కప్ అందించిన అనుభవజ్ఞుడు సంజు, మరోవైపు ఐపీఎల్లో చరిత్ర తిరగరాసిన యువ సంచలనం వైభవ్. టీంలో స్థానం పేరు చూసి ఇవ్వాలా, లేక ప్రస్తుతం ఫామ్ చూసి ఇవ్వాలా అనే ప్రశ్నకు సమాధానం రెండో టీ20 జట్టు ప్రకటించిన తర్వాతే తెలుస్తోంది. రెండో టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి ప్లేస్ దక్కే అవకాశం కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ కప్లో అతడి పర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి మ్యాచ్ కొత్త పరీక్షే. ప్రస్తుతం ఫామ్ను చూస్తే సంజుపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ఐపీఎల్ ప్రదర్శనతో జట్టులో చోటు కోసం బలమైన పోటీగా నిలుస్తున్నాడు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో భారత్ ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందా? 15 ఏళ్ల వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగు వేస్తాడా, లేక సంజుకే మరో అవకాశం దక్కుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మరికొన్ని గంటల్లోనే దొరకనుంది.